కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులారా, గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి. అది బొబ్బిలి కావచ్చు, పెడన కావచ్చు, లేకపోతే వీకోట కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, మదనపల్లి కావచ్చు, అలాగే రాయచోటి కావచ్చు. ఇవన్నీ గత కొద్ది కాలంగా హిందువుల యొక్క దేవాలయాల మీద దాడులు, అలాగే హిందూ యొక్క తిరునాళ్ళు, జాతరలు, ఉత్సవాల మీద దాడులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. లేటెస్ట్గా నిన్న సాయంత్రము హిందూ శంఖారావానికి బయలుదేరిన బస్సు రాయచోటి మీదుగా వస్తుంటే అక్కడ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఉత్సాహంగా నామస్మరణ చేసుకుంటూ వస్తూ ఉంటే కూడాను అన్య మతస్థులు అక్కడ ఎదురేగి ఆపటం కోసం ప్రయత్నం చేస్తే రక్షణ వ్యవస్థ పక్కకు తప్పించి బస్సుని హైందవ శంఖారావానికి చేర్చిన ఘటన కూడా నిన్న రాత్రి జరిగింది. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి? ఈ రోజున పెడన కావచ్చు, లేకపోతే బొబ్బిలి కావచ్చు, లేకపోతే రాయచోటి కావచ్చు, మదనపల్లి కావచ్చు. కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ప్రతి జిల్లా కూడాను ఇటువంటి సంఘటనలకి ఈ రోజున సిద్ధం చేస్తూ ఉన్నారు అన్య మతస్థులందరూ కూడా. కాబట్టి 3 రకాలుగా ఈ రోజున హిందూ సమాజము గురవుతూ వస్తూ ఉంది. అన్య మతస్థుల వైపు నుంచి దాడులు, రక్షణ వ్యవస్థ నుంచి కేసులు, అలాగే ప్రభుత్వం వైపు నుంచి ఆంక్షలు. 3 రకాలుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులు ఈ రోజున నలిపివేయబడుతున్నారు ఒకవైపు నుంచి. దీన్ని తట్టుకొని నిలబడవలసిన అవసరం ఈ రోజున మనందరి మీద ఉంది. దేవీ దేవతల విగ్రహాల మీద దాడి చేస్తే, మూత్ర విసర్జన చేస్తే పిచ్చివాడు ఆలోచన, పిచ్చివాడు శాస్త్రాలు అంటున్నారు. విగ్రహాలు పగలగొడితే పిచ్చివాడు ఆలోచన అంటున్నారు. రథాలు తగలబెడితే పిచ్చివాడే ఆలోచన అంటున్నారు. వాడికి మతి స్థిమితం లేదు అంటున్నారు. గ్రంథాలు తగలబెడితే వాడికి మతి స్థిమితం లేదు అంటున్నారు. కాబట్టి మతి స్థిమితం లేనివాడు చేసే శాస్త్రాలు ఏ అయితే ఉన్నాయో హిందూ సమాజాన్ని అగౌరవం పరచడం కోసమే చేస్తున్నారు. అలాగే మిగతా వ్యవస్థలకు సంబంధించి ఎక్కడా కూడా మతి స్థిమితం కోల్పోవటం లేదు, మతి స్థిమితం కోల్పోయి చేయటం లేదు. కాబట్టి దీన్ని గురించి ఆలోచించినప్పుడు హిందూ సమాజం కూడా ఏదో ఒక రోజు మతి స్థిమితం కోల్పోతే, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం మారితే, హిందూ సమాజం యొక్క జీవన విధానం మారితే ఆంధ్రప్రదేశ్లో హిందూ యొక్క అస్తిత్వం నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో హిందూ యొక్క గౌరవం నిలబడుతుంది. కాబట్టి ప్రతి గ్రామాన ఈ రోజున ప్రతి హిందువు తన యొక్క ఆత్మరక్షణ కోసం, తన యొక్క జీవన విధానాన్ని సరైన పద్ధతిలో తీర్చిదిద్దటం కోసం, తను కత్తిపోట్లకు బలి కాకుండా ఉండటం కోసం, తన మీద దాడి జరగకుండా ఉండటం కోసం, తన దేవాలయం మీద దాడి జరగకుండా ఉండటం కోసం, తన ఆస్తుల మీద దాడి జరగకుండా ఉండటం కోసం, తన పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండటం కోసం, తన తిరునాళ్ళ మీద ఆంక్షలు పెట్టకుండా ఉండటం కోసం, మన విగ్రహం ఎంత ఎత్తు ఉండాలో చెప్పకుండా ఉండటం కోసం, అలాగే మన యొక్క ఉత్సవాలు ఏ దారిలో పోవాలని చెప్పకుండా ఉండటం కోసం ఏమి చేయాలో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ పద్ధతుల్లో రాబోయే రోజుల్లో మన తిరునాళ్ళు, జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ కూడాను మనకు నచ్చిన పద్ధతుల్లో, మనకు నచ్చిన దారిలో, మనకు నచ్చిన నామస్మరణతోటి పోవాలంటే హిందూ సమాజం మొత్తం కూడాను ఏకీకృతం అయి ఉండాలి. కాబట్టి అలాగే మతి స్థిమితం లేని వాళ్ళందరూ కూడాను హిందూ దేవాలయాల మీద తాకటం కానీ, హిందూ దేవాలయాలను కూడా విగ్రహాలు పగలగొట్టడం కానీ, మూత్ర విసర్జన చేస్తే హిందూ సమాజం కూడాను మనకి కూడా ఒక వ్యవస్థ ఉన్నది, మనకు అమ్మవారు పూనుతారు. కాబట్టి హిందూ సమాజంలో అమ్మవారు కానీ పూనితే, అమ్మవారు ఒంటి మీద కోస్తే హిందూ సమాజం యొక్క రక్షణతో పాటు, హిందూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి రక్షణతో పాటు హిందూ సమాజం మొత్తం తల ఎత్తుకొని గౌరవంగా నిలబడటానికి దేవీ దేవతలందరూ కూడాను హిందువుల ఒంటి మీదకు వస్తారు అనేది ఇది ఖచ్చితం. ఇది నిరూపణ జరుగుతుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఇది ప్రతి గ్రామాన జరగాలి. ప్రతి హిందూ ఇంట్లో ప్రతి ఆడపిల్లకి, మగపిల్లవాడికి కూడాను దేవీ దేవతలు కూడాను ఒంటి మీదకు వస్తారు అనేది మిగతా సమాజానికి కానీ అర్థమైతే, ఈ ప్రభుత్వాలకు అర్థమైతే, ఈ రక్షణ వ్యవస్థకు అర్థమైతే మన మీద కేసులు ఉండవు, మన మీద ఆంక్షలు ఉండవు.
కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత హిందూ శంఖారావానికి విజయవాడ ఎంత ఉత్సాహంగా వచ్చామో అదే శంఖారావాన్ని మన ఊర్లో, మన గ్రామంలో, మన బస్తీలో, మన గల్లీలో కూడాను ఒక శంఖారావాన్ని మనం నిరంతరం కూడా జట్లు తయారు చేసుకొని మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో. కాబట్టి హిందూ సమాజం యొక్క రక్షణ ఈ దేశం యొక్క ప్రభుత్వాలు లేకపోతే పార్లమెంట్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ చేయలేరు. ఇక్కడ ఉన్న హిందువుల యొక్క రక్షణ హిందువులే చేసుకోవాలి. కాబట్టి హిందూ జట్టు తయారు కావాల్సిన అవసరం ఉంది ఈ రోజున. కాబట్టి ఏదన్నా ఒక సంఘటన మన గ్రామంలో కావచ్చు, మన బస్తీలో కావచ్చు, మన పట్టణంలో కావచ్చు, మన ఇంటి చుట్టూ కావచ్చు, ఎక్కడ జరిగినప్పటికీ కూడాను ఒక్క పిలుపు వచ్చిన వెంటనే అక్కడ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కానీ మనం చేరగలిగితే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మనకు అక్కడే పరిష్కారం లభిస్తుంది. మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ రాజకీయ వ్యవస్థ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరికి ఈ వేదిక నుంచి హిందూ సమాజాన్ని కోరుకుంటుంది ఏంటంటే హిందూ యొక్క రక్షణ హిందూయే రక్షించుకోవాలి తప్ప మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన దేవీ దేవతలందరూ కూడా ఆయుధదారులై ఉన్నారు. ఆయుధదారులైన దేవీ దేవతల యొక్క అంశంగా మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఆ అంశాన్ని మనం ఒంటి మీదకి తెచ్చుకుంటే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మనం ఏదైనా జరుగుతున్న దాడులన్నిటికీ కూడాను అసహనానికి అంతటి కూడా పరిష్కారం అది ఒక్కటే. కాబట్టి దయవించి అందరం కూడా ఆ పద్ధతిలో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో దేవాలయ వ్యవస్థే కాదు, హిందూ జీవన వ్యవస్థ మొత్తం కూడాను ప్రపంచానికి శాంతినిచ్చే స్థితిలో ముందుకు సాగుతుంది. జై శ్రీరామ్.